హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ మీకు ఎలా ఉండబోతుంది, యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్ ఏంటి. ఇందులో అన్ని మెసేజెస్ కవర్ అవుతాయి, కెరియర్, రిలేషన్షిప్, ఇన్ జనరల్. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. మీరు ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ హైప్ చేయడం వల్ల ఈ వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, మీకు రెజొనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ మీ ఎనర్జీ నెక్స్ట్ వీక్, మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది. 4 of Cups, 9 of Cups, ఓకే. సో ఓవరాల్గా మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. 4 of Cups. మీరు నెక్స్ట్ వీక్లో ఏదో మీ పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ కానీ లేదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి ఆలోచించరు, ఎక్కువ పాస్ట్లో ఉండిపోతారు. సో స్టక్ ఎనర్జీ, హ్యాంగ్డ్ మ్యాన్ కూడా ఉంది. సో మీరు పాస్ట్లో ఉండకూడదు. ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఎక్కువ ప్రజెంట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది మీ లైఫ్లో అన్నది ఇంపార్టెంట్, పాస్ట్లో ఏం జరిగింది అన్నది కాదు. ఆల్రెడీ జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేసి లెట్ గో చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ అవే సిచ్యువేషన్స్ రీక్రియేట్ చేస్తారు, మీకు తెలియకుండా ఆ సిచ్యువేషన్సే మళ్ళీ మీరు మేనిఫెస్ట్ చేస్తారు. బికాజ్ మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో దాన్నే మళ్ళీ మళ్ళీ మన లైఫ్లోకి రీక్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మీకు పాస్ట్లో మీకు ఏదైనా జరిగి ఉండొచ్చు, మీరు ఆపర్చునిటీస్ మిస్ అయ్యి ఉండొచ్చు, లేదా మీకు రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఆ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, బికాజ్ ప్రెజెంట్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 9 of Cups, మీరు ఒకవేళ ప్రెజెంట్లో ఉంటే అండర్ ద డెక్ 9 of Cups అంటే విష్ ఫుల్ఫిల్మెంట్. మీరు ఎప్పటి నుంచో మీ విష్ ఏదైనా ఒక విష్ ఉంటే అది ఖచ్చితంగా నెరవేరే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానికి మీరు ఫస్ట్ ప్రెజెంట్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం 9 of Cups అంటే హీలింగ్ ఎనర్జీ కూడా. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే హీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఒంటరిగా కూర్చుని మీ లైఫ్ గురించి ఆలోచించండి, ఫోన్ కొద్దిసేపు పక్కన పడేసి మీ లైఫ్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఒకవేళ మీకు ఎప్పుడైనా బాగోలేదు అని అంటే మీకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి ఏంటి అన్నది మీకు ఒక పేపర్ మీద రాసుకుని మీరు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఫర్దర్గా ఏం చేస్తే బెటర్ అన్నది. అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందంటే హ్యాంగ్డ్ మ్యాన్, నైట్ ఆఫ్ వీల్స్ అండ్ 3 of Wands. అగైన్ కొంచెం స్టక్ ఎనర్జీ మీకు ఆల్రెడీ చెప్పాను, దాని గురించి మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. మీరు స్టక్ ఎనర్జీలో ఉంటే దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ మీరు రాకపోతే మీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ లేదా ఫ్యామిలీ హెల్ప్ కానీ, నేను ఇలా ఆలోచిస్తున్నాను, దీనివల్ల నేను స్టక్ అయిపోతున్నాను అని చెప్పి దాని నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో ఈ 1 వీక్లో కొంచెం ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. అది రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, కెరియర్ వైజ్ అవ్వచ్చు, గ్రోత్ అయితే ఉంది. బట్ కొంతమందికి స్లోగా ఉంది బికాస్ నైట్ ఆఫ్ వీల్స్. నైట్ ఆఫ్ వీల్స్ అంటే ఏంటంటే స్లో అండ్ స్టేబుల్ ఎనర్జీ అనమాట. మీకు మేబీ ప్రోగ్రెస్ అవ్వనట్టు ఏదైనా కనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇది ఎవరైనా పర్సన్ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే మీ పర్సన్ జెన్యూనా కాదా అనే డౌట్స్ మీకు ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ పర్సన్ జెన్యూన్ పర్సన్, ఆనెస్ట్ పర్సన్. బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనే పర్సన్ ఎప్పుడు ఆనెస్ట్ సంబంధించిన కార్డు. అదే నైట్ ఆఫ్ వాండ్స్ వస్తే ప్లేయర్. ఓకే. సో ఈ పర్సన్ ఖచ్చితంగా జెన్యూన్ పర్సన్. ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ గురించి లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో మిమ్మల్ని ఇంకా ఎంత బాగా చూసుకోవాలి, ఈ రిలేషన్షిప్ని ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. అండ్ కెరియర్ పరంగా ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ అనేది వస్తుంది, ఫినాన్షియల్ పరంగా స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే 3 of Wands ఇక్కడ ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. బట్ ఇదేంటంటే వీక్లో ఒక 3 days నాకు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్
వీక్ ఇన్ 2 halves కింద మనం డివైడ్ చేస్తే, బికాస్ సెకండ్ హాఫ్ కొంచెం అగైన్ 2 of wands, టెంపరెన్స్ అండ్ 3 of swords. ఖచ్చితంగా 3 of swords ఖచ్చితంగా మనకు నచ్చిన సిచ్యువేషన్స్ కూడా మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. బట్ అవి జరిగినప్పుడు బాధపడతాం ఎవరైనా, బికాజ్ మనం హ్యూమన్స్. బట్ బాధపడి మీరు ఎంతసేపు అదే సిచ్యువేషన్లో ఉంటున్నారు, ఎంత త్వరగా దాని నుంచి బయటకు వస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒకే సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉండిపోవడం వల్ల మీకే నష్టం. ఓకే, జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. లేదా 1 day 2 days దాంట్లోనే ఉంటారు, ఉండండి. బట్ ఒక్కసారి వచ్చేసిన తర్వాత మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయగలగాలి. సో వీక్లో సెకండ్ హాఫ్ అనేది నాకు అంత, అంటే మీకు ఒక టెస్టింగ్ టైం. ఎమోషనల్గా మీరు ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ టెంపరెన్స్ అంటే ఇక్కడ పేషెన్సీ. సో మీరు మీకు అనుకూలంగా లేనప్పుడు సిచ్యువేషన్స్ మీరు ఎలా బిహేవ్ చేస్తారు, అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా బాగానే బిహేవ్ చేస్తారు. ఖచ్చితంగా ఇది మీకు టెస్టింగ్ టైం. సో మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటారు చాలా మంది, బికాస్ టెంపరెన్స్ వచ్చింది కాబట్టి. ఎవరైతే కొంతమంది బ్యాలెన్స్ చేసుకోలేము, అన్బ్యాలెన్స్ అయిపోతాము, సిచ్యువేషన్స్ కొంచెం నెగిటివ్గా వస్తే ఏడుస్తాము, లేదా లో అయిపోతాము, లేదా సాడ్ అయిపోతాము అనుకున్న వాళ్ళకి నో, సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలాగే ఉండవు, సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు పేషెన్సీగా ఉండాలి ఇక్కడ. బికాస్ ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అండి. ఒకసారి హై ఉంటే ఒకసారి లో ఉంటుంది, ఒకసారి హై ఉంటే ఒకసారి లో ఉంటుంది. సో మీరు ఎలా వాటిని ట్రీట్ చేస్తున్నారు, ఎవ్రీ సిచ్యువేషన్ని మీరు సేమ్గా ట్రీట్ చేస్తే ఖచ్చితంగా మీరు టెంపరెన్స్ ఎనర్జీలో ఉంటారు. సో అదే బ్యాలెన్సింగ్ అనేది మీకు కూడా అలవాటు అవుతుంది ఖచ్చితంగా. అండ్ 2 of wands, మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్ వస్తుంది నెక్స్ట్ వీక్లో. బట్ ఏ డెసిషన్ తీసుకోవాలన్న క్లారిటీ అయితే మీకు ఉండదు, బికాజ్ 2 సిచ్యువేషన్లు మీకు ఒకలాగే ఉంటాయి, 2 సిచ్యువేషన్లు అంతే ఇంపార్టెంట్. సో దేనికి డెసిషన్ తీసుకోవాలి అన్నది మీకు అంత క్లారిటీ ఉండదు. ఖచ్చితంగా ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వీక్. సో ఇలాంటి టైంలో మీరు డెసిషన్ తీసుకునే కన్నా మీరు కొంచెం టైం తీసుకుని దాని తర్వాత డెసిషన్ తీసుకుంటే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ మనకి ఎప్పుడైతే క్లారిటీ లేదో అలాంటి టైంలో అస్సలు డెసిషన్ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే అది మనల్ని చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది తర్వాత. సో మనం రైట్ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, మనకి క్లారిటీ లేదు అనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకుని డెసిషన్ తీసుకోవాలి. లేదా ఏ విషయంలో అయితే మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర సలహా తీసుకుని దాని తర్వాత మీరు అన్నీ ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది మంచి విషయం. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మీ స్టక్ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి, గ్రోత్ ఉంటుంది, రిలేషన్షిప్లో కూడా గ్రోత్ ఉంటుంది, కెరియర్లో కూడా గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ సెకండ్ హాఫ్ అనేది వీక్లో సెకండ్ హాఫ్ మీకు నచ్చని కొన్ని విషయాలు జరుగుతాయి, మీరు కొంచెం సాడ్ ఫీల్ అవుతారు. బట్ మీకు ఏదైతే జరిగిందో దాని నుంచి మీరు లెసన్స్ లెర్న్ చేస్తారు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక క్లారిటీ మీకు వస్తుంది. అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా, అండ్ హీలింగ్ ఎనర్జీ కూడా. సో 3 of swords నుంచి బయటికి రావాలి అంటే మీరు హీల్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఓవరాల్గా బాగానే ఉంది, బట్ యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం. స్ట్రెంగ్త్, 6 of wands, the world, 6 of swords. వావ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో ఒక సైకిల్ అండి, ఒక న్యూ సైకిల్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ 6 of wands అంటే ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు. ఆ సక్సెస్ ఎలా అంటే చిన్న సక్సెస్ అయితే కాదు, మీ సక్సెస్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఒక సక్సెస్ పొందడానికి, బట్ మీరు ఇంకా ఆ సక్సెస్ చేరుకోవట్లేదని గివప్ ఇవ్వాలని ఎవరైతే చూస్తున్నారో గివప్ ఇవ్వకండి. ఇక్కడ మెసేజ్ ఏంటంటే డోంట్ గివ్ అప్. మీరు గివప్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు వరకు చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో గివప్ ఇవ్వద్దు. ఎవరైతే గివప్ ఇవ్వకుండా కన్సిస్టెంట్గా ఉంటారో ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీకు యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధిస్తారు. బికాస్ స్ట్రెంగ్త్, మీకు తెలియని ఒక స్ట్రెంగ్త్ ఉంది, బట్ అది మీకు ఉందని మీకు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వరకు మీకు తెలియదు. సో మీకు చాలా చాలా పవర్ ఉంది. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయగలరు. సో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే స్ట్రాంగ్గా ఉండండి, ఖచ్చితంగా మీరు అది ఓవర్కమ్ చేయగలరు. అండ్ 6 of swords, ఎప్పుడు మీ మెంటల్ పీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దేనికన్నా సరే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఓకే, అంతేగాని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కానీ, లేదా దీన్ని వదిలేద్దాం, లేదా పర్సన్స్ని వదిలేద్దాం, రిలేషన్షిప్స్ని వదిలేద్దాం, ఫ్రెండ్షిప్స్ని వదిలేద్దాం, అలా కాదు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, బికాజ్ వదిలేయడం ఈజీ, దాని తర్వాత మళ్ళీ కలిసి ఉండాలి అని అంటే చాలా కష్టం. సో ఏదైనా ఒకటి వదిలేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సో వదిలేసుకునే ముందు ఫిక్స్ చేసుకోవడానికే చూడండి ఏ రిలేషన్షిప్ అయినా, బికాజ్
ట్రూగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ జనరేషన్లో. మీకు నిజంగా అలాంటి ట్రూ పర్సన్ నుండి మీకు ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం నెక్స్ట్ వీక్. అటాచ్మెంట్. సో మీరు చాలామంది అటాచ్ అయిపోయి ఉన్నారు పీపుల్కి కానీ, రిలేషన్షిప్స్ కానీ, లేదా వస్తువులకు కానీ. సో అటాచ్మెంట్ అన్నది మంచిది కాదు. సో మీరు ఈ అటాచ్మెంట్ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. హీలర్ ఆఫ్ ద ఏజెస్. సో మీకు వేరే వాళ్ళని హీల్ చేసే పవర్ ఉంది, బట్ దానికన్నా ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా ఎదుటి వాళ్ళని హీల్ చేయగలరు. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మీరు మిమ్మల్ని హీల్ చేయండి. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి కూడా హీల్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయండి. అండ్ డిసీట్. మీలో కొంతమందికి ఒక జెలసీ లాంటి ఎనర్జీ ఉంది. ఎవరైనా మీకన్నా ఎక్కువ సక్సెస్ అయినా, లేదా మీ ఫీల్డ్లో మీ కాకుండా వాళ్ళు సక్సెస్ అయినా మీరు అది తీసుకోలేరు, ఓటమే తీసుకోలేరు. సో అది కూడా అంత మంచి ఎనర్జీ కాదు. బికాజ్ మనం ఏదైనా తీసుకోగలిగి ఉండాలి, గెలుపైనా ఓటమైనా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో. వర్క్ త్రూ యూర్ ఫియర్స్, న్యూ మూన్ ఇన్ స్కార్పియో. సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఫియర్స్ ఉన్నాయో మీకు, ఇలా ఓటమిని అంగీకరించకపోవడం కానీ, లేదా ఎత్తంటే ఫియర్స్ అయి ఉండొచ్చు, చీకటి అంటే భయం అయి ఉండొచ్చు, ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలి. అండ్ చేయడానికి ఇది బెస్ట్ టైం అని కూడా. ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ యువర్ ఫోర్కాస్ట్. సో మీరు ఎక్కడైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో, లేదా ఏదైనా కాంపిటీషన్లో పాల్గొనాలి అని అనుకుంటున్నారో, సో ఇక్కడ మీకు ఖచ్చితంగా మీరు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీ 100% మీరు ఇవ్వండి. విన్నింగ్ అండ్ లూజింగ్ గురించి ఆలోచించొద్దు. దెన్ ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై మీరు విన్ అవ్వడానికి. సో ఎప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచించాలి. అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. సి మీరు ఏదైనా ఒకటి అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు దాన్ని బిలీవ్ చేయాలి. అట్ ది సేమ్ టైం మీ మీద కూడా మీరు నమ్మకం ఉంచాలి. దెన్ ఖచ్చితంగా మీరు ఏదైనా సాధిస్తారు. సెపరేషన్. టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద ఆరిజిన్. ఇక్కడ మీరు మీ పర్సన్ రైట్ నో సెపరేషన్లో ఉన్నారు. అలా ఉంటే రియూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ యూ డిజర్వ్ లవ్, యూ ఆర్ లవబుల్. సో ఇక్కడ ఏంటంటే మెసేజ్, మీరు ఎప్పుడు మిమ్మల్ని హై లెవెల్లోనే చూసుకోవాలి. మీరు అన్నిటికీ డిజర్వ్ అని మీరు బిలీవ్ చేసినప్పుడే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. సో మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అన్నది కాదు, మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు. ఓకే, నోట్ దిస్ పాయింట్. రొమాంటిక్ ఫీలింగ్స్. యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ గురించి, అవి రియలా కాదా, లేదా అట్రాక్షన్ అని మీరు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అవి రియల్ ఫీలింగ్సే అండ్ వర్త్, అంటే వాటి గురించి ఆలోచించడం వర్తబులే, టైం వేస్ట్ కాదు అని మెసేజ్. ట్విన్ ఫ్లేమ్స్. బ్యాలెన్స్, యూనియన్, డ్యువాలిటీ, కపులింగ్, కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఇన్ యంగ్. సో మీరు మీ పర్సన్ మేబీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండొచ్చు. అబండెన్స్, కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్, మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్, గ్రాటిట్యూడ్ అండ్ ప్లీజ్. సో ఆల్వేస్ మీరు దేని గురించి మేనిఫెస్ట్ చేయాలనుకున్నారో దాని గురించి మాత్రమే ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి, దానికి ఎగెనెస్ట్ ఆలోచించొద్దు. అలా ఉంటే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఏదనుకుంటున్నారో అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారు. ఎప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోండి. కిసెస్, అన్కండిషనలీ లవింగ్, గివింగ్ అండ్ రిసీవింగ్ ఎఫెక్షన్, ఫాలోయింగ్ ఇన్ లవ్. ఎవరైతే ఇక్కడ సింగిల్ ఉన్నారో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే మీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ 1 వీక్లో. సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.